కథాస్రవంతి. బ్రహ్మిగాడి బ్యాంకు ఉద్యోగం. కథ. కలం బలభద్రపాత్రుని ఉదయశంకర్, గళం పప్పు భోగారావు. శ్రీ బలభద్రపాత్రుని ఉదయశంకర్ పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చింది గుంటూరులోనే. 1985 సంవత్సరంలో బీకాం పూర్తి చేసినప్పటి నుంచి కార్పొరేషన్ బ్యాంకులో ఉద్యోగం. మంచి పుస్తకాలు చదవడం, మంచి సంగీతం వినడం, అప్పుడప్పుడు మనోభావాలకు అక్షర రూపం ఇవ్వడం వంటివి కొన్ని అభిరుచులు. వీరు చాలా చిన్న వయసులోనే రచనా వ్యాసంగం మొదలుపెట్టినా ఉద్యోగ బాధ్యతలు వేగాన్ని తగ్గించాయి. 10 సంవత్సరాల వయసులోనే కథలు రాశారు. అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు 1982లో కళాశాల మ్యాగజైన్లో వచ్చిన కవిత మొదటిసారి అచ్చులో చూసుకున్నారు. 1984 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో మొట్టమొదటి వ్యాసం ప్రచురించబడింది. ఇప్పటి వరకు సుమారు 300 కవితలు, 80 కథలు, 30కి పైగా వ్యాసాలు రాశారు. కళాశాల స్థాయిలో పలు బహుమతులు పొందడమే కాక పలు ప్రముఖ పత్రికలు నిర్వహించిన పోటీల్లో 25 బహుమతులు అందుకున్నారు. వీరి కథలు పలు దిన, వార పత్రికలు, మాసపత్రికలు, అంతర్జాల పత్రికలలోనూ పలు కథా సంకలనాలలోనూ ప్రచురణకు నోచుకున్నాయి. 1 డజను ఆంగ్ల కవితలు కూడా రాశారు. స్వాతి సపర్వార పత్రికలో బహుమతి పొందిన కథ స్వర్ణమంజిరాలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యింది. పువ్వు సాహిత్యం వంటిది, పరిమళం సంగీతం వంటిది అని మనోజ్ఞంగా చెప్పిన కృష్ణశాస్త్రి కవిత్వం అంటే ఇష్టం. ఠాగూర్ గీతాంజలి, అడవి బాపురాజు నారాయణరావు, సత్యం శంకరమంచి అమరావతి కథలు వీరికి అమితంగా నచ్చిన పుస్తకాలలో కొన్ని. పుస్తక పఠనం వ్యక్తిత్వ వికాసానికి, తద్వారా జాతి శ్రేయస్సుకి దోహదం చేస్తుందని వీరి ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడంటే బ్యాంకు ఉద్యోగం అంటే అందరికీ మొహం మొత్తింది. కానీ ఒకప్పుడు బ్యాంకులో కొలువు కోసం కోటి దేవుళ్లకు మొక్కుకునేవారు నిరుద్యోగులు. అలాంటి వాళ్లలో మా బ్రహ్మిగాడు ముందు వరుసలో ఉండేవాడు. దర్జాగా 10ంటికి వెళ్లి ఓ 25-30 చెక్కులు పాస్ చేసి సాయంత్రం 5వ గంట కొట్టగానే కొంపకి చేరిపోయి పెళ్లాన్ని తీసుకుని స్కూటర్ మీద కులాసాగా ఏ సినిమాకో షికారుకో చెక్కేసే బ్యాంకు ఉద్యోగాన్ని చూస్తే మా బ్రహ్మిగాడికి ఈర్ష్యగా ఉండేది. అంచేత బ్యాంకు ఉద్యోగం సాధిస్తానని అప్పట్లోనే మా బ్రహ్మిగాడు భీషణ ప్రతిజ్ఞ చేశాడు. మా వాడి మొర ఏ దేవుడో ఆలకించినట్టున్నాడు. వాడికి ఓ బ్యాంకులో కొలువు కుదిరింది. ఒకసారి అనుకోకుండా బ్రహ్మిగాడు పనిచేస్తున్న ఊళ్ళోనే నాకు ఆడిట్ పని పడింది. వాడిని సర్ప్రైజ్ చేద్దామని ముందు ఫోన్ చేయకుండా వాడింటికి పొద్దున్నే వెళ్ళాను, లేట్ అయితే ఉండడని. బ్రహ్మిగాడి భార్య భ్రమరాంబ పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తూ తొందరగా తెమిని చావండ్రా, అవతల బస్ టైం అయింది అంటూ ఆపసోపాలు పడుతోంది. నన్ను చూసి, అరే మీరా అన్నయ్య, ఎప్పుడొచ్చారు? మీ ఫ్రెండు పొద్దున్నే బ్యాంకు వెళ్ళారు, మళ్ళీ రాత్రి 10 గంటలకే వచ్చేది అన్నది నవ్వుతూ. నేను సూరుమంటూ వెనక్కి తిరగగానే, సమయానికి వచ్చారు, కాస్త ఏమనుకోకుండా ఈ వెధవల్ని వీధి చివరి బస్ ఎక్కిస్తారా అన్నయ్య అన్నది. నేను కక్కలేక మింగలేక చూస్తూ ఉంటే, వచ్చేటప్పుడు 2 పాల ప్యాకెట్లు కూడా తేండి, పాపం మీ కాఫీ కూడా ఇవ్వలేదుగా అన్నది నొచ్చుకుంటున్నట్లుగా. దారిలో కూరగాయలుంటే అవి కూడా తెమ్మంటావా అన్నాను ఒళ్ళుమండి. ఆమె మొహమాటం లేకుండా, అంతకంటేనా అన్నయ్య, పాపం మీ ఫ్రెండ్కి క్యాబేజీ కూర, నాకు వంకాయ అంటే ఇష్టం అని ఏమేం తేవాలో చెప్పకనే చెప్పింది. బ్రహ్మిగాడిని బండబూతులు తిట్టుకుంటూ పిల్లల్ని బస్సు ఎక్కించి పాల ప్యాకెట్లు, ఆవిడ కోరిన కూరగాయలు తెచ్చి టీపాయ్ మీద పడేశాను నిర్లక్ష్యంగా. భ్రమరాంబ పాలు తీసుకుని లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది. డబ్బులు నేను అడగనూ లేదు, ఆమె ఇవ్వనూ లేదు. చీర చెంగుతో చేయి తుడుచుకుంటూ, ఏం బ్యాంకో ఏం లోకమో, ఆదివారాలు లేవు, సెలవులు లేవు, 365 రోజులు పొద్దున్నే 7ంటికి పోవడం, రాత్రి 10ంటికి రావటం, ఓహో సరదా లేదు, ఓహో షికారు లేదు. మా నాన్న అయితే విడాకులు ఇచ్చేసి ఊరికొచ్చేయమంటున్నారు అంటూ వాపోయింది. బ్యాంకుల్లో పని ఒత్తిడి ఎక్కువైన మాట నిజమే, కానీ మరీ ఏడాది పొడుగునా రోజుకు 15 గంటల పని ఉందంటే నాకు నమ్మశక్యం కాలేదు. ఆమె వంక జాలిగా చూస్తూ, అయ్యో పాపం, బాధపడకమ్మా, విడాకుల కోసం తొందరపడకు, మీకు మంచి రోజులు వస్తాయిలే అంటూ ఓదార్చాను. నా మాటలకు ఆమె మరింత బాధపడి, చివరికి పిల్లలకి తండ్రి ఎవరో కూడా తెలియట్లేదు, ఒకసారి మా వారిని చూసి ఎవరో అంకుల్ వచ్చారు అంటూ ఉంటే నా గుండె తరుక్కుపోయిందన్నయ్యా అంటూ బావురుమంది. ఇంకా కాసేపు అక్కడే ఉంటే నా గుండె తరుక్కుపోయేలా ఉంది. నేను కప్పు టీపాయ్ మీద పెట్టి లేవగానే, ఒక్క 10 నిమిషాలు కూర్చో అన్నయ్యా
అంటూ కాఫీ కప్పు తీసుకుని వంటింట్లోకి దూరింది భ్రమరాంబ. వరదలో చిక్కుకున్న బాటసారిలా బిక్కమొహం వేసుకుని సోఫాలో కూలబడ్డాను. అరగంట తర్వాత హాల్లోకి వచ్చి మీరొచ్చారని మెసేజ్ పెట్టగానే లంచ్ క్యారేజీ మీకు ఇచ్చి పంపమని ఆయన రిప్లై ఇచ్చారు. మీ లంచ్ కూడా ఇందులోనే పెట్టాను. ఇద్దరూ కలిసి చేయండి భోజనం అంటూ క్యారేజీ నా చేతికిచ్చింది. క్యారేజీ మూసినందుకు కూలీ గిట్టిందన్నమాట. నేను కసిగా పళ్ళు కొరుకుతూ, వేధవ చివరికి నన్ను చప్రాశం చేసేశాడు, వాడు మేనేజర్ అవగానే ఒళ్ళు బలిసింది అని మనసులోనే తిట్టుకుని పైకి జీవం లేని నవ్వు తెచ్చుకుని, దాందేముందిలే అమ్మా, అలాగే ఇస్తాను మొహమాటంగాని ఆ క్యారేజ్ తీసుకుని బయటకు వచ్చి ఆటో ఎక్కాను. క్యారేజీ మోస్తూ వాడిని కలవటం ఇష్టం లేక క్యారేజీని ఆటో వాడి చేత లోపలికి పంపించి నేను మా బాలాజీ నడుపుతున్న మెడికల్ షాపుకు వెళ్ళాను. వాడు నన్ను ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు. నేను బ్రహ్మిగాడి ఇంటి నుంచి వస్తున్నానని తెలుసుకుని నా వంక జాలిగా చూసి, ఏమేం పనులు చేసి వస్తున్నావు నాయనా అంటూ ప్రశ్నించాడు. నేను ఆశ్చర్యంగా చూసి, నువ్వు మామూలుడు కాదు అన్నాను వాడి ప్రశ్నకు సూటిగా జవాబు ఇవ్వకుండా. బాలాజీ నవ్వి, బ్రహ్మిగాడింటికి ఎవరెళ్ళినా వాళ్ళ ఆవిడ ఏదో పని చెప్పకుండా వదలదు. ఒకసారి నేను వెళ్తే పాత మిక్సీ ఇచ్చి రిపేర్ చేయించుకురమ్మంది. మనం అడక్కపోయినా మా ఆయన బ్యాంకు పనిలో బిజీగా ఉంటారు, అంచేత మీకు చెప్పాల్సి వచ్చింది అంటుంది అని వాడి కష్టం చెప్పుకున్నాడు. నేను చేసిన పనులన్నీ చెప్పి పరువు పోగొట్టుకోవడం ఎందుకని అక్కడి నుంచి జారుకున్నాను. మర్నాడు ఉదయమే బ్రహ్మిగాడు ఫోన్ చేసి, నిన్న లోపలికి రాకుండా వెళ్ళిపోయామే, కనీసం ఇవాళైనా రారా, ప్రశాంతంగా మాట్లాడుకుందాం అన్నాడు. నేను కాస్త తటపటాయించి, నువ్వు బిజీగా ఉంటావుగా, ఆదివారం మీ ఇంటికే అంటూ ఉంటే వాడు నవ్వి, ఏం పర్లేదు, నీకంటే ఎక్కువ కాదులే అన్నాడు. నేను బ్యాంకుకి వెళ్ళేసరికి కౌంటర్లన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. బ్రహ్మిగాడు మాత్రం క్యాబిన్లో కూర్చుని తీరిగ్గా ఫోన్ చూసుకుంటూ కనిపించాడు. వాడి పక్కన ఒక ఉద్యోగి ఏదో చెబుతూ ఉంటే బ్రహ్మి తలెత్తకుండానే ఏదో అంటున్నాడు. మునుపు ఎండిన మునక్కాడలా ఉసూరుమంటూ ఉండేవాడు. ఇప్పుడు దిబ్బరొట్టెలా బొద్దుగా ఉన్నాడు. రివాల్వింగ్ చైర్లో స్టైల్గా అటు ఇటు తిరుగుతూ నన్ను లోపలికి రమ్మని సైగ చేశాడు. నేను క్యాబిన్లోకి వెళుతూ ఉంటే ఆ ఉద్యోగి బయటకు వస్తూ, వీడికి తెలిసి చావదు, చెప్తేనేమో కోపం, స్టేల్ చెక్కుకి పేమెంట్ ఇమ్మంటాడు ఇడియట్ అని గొణుక్కుంటున్నాడు. నేను అతని వంక విచిత్రంగా చూస్తూ లోపలికెళ్ళాను. నువ్వేదో బిజీగా ఉంటావని ఆదివారం కలుద్దామన్నాను, మరి నువ్వేంట్రా తీరుబడిగా కూర్చుని ఫోన్ నొక్కుంటున్నావు అన్నాను ఆశ్చర్యంగా. వాడు 9వ నెల గర్భిణి లాంటి పొట్టంతా కదిలేలా నవ్వి, నా బొంద, నాకు వర్క్ తెలిసేడిస్తే కదా పనిచేయటానికి, ఆ సంగతి మా స్టాఫ్కి కూడా తెలియకుండా జాగ్రత్త పడుతూ వాళ్ళ చేత పని చేయిస్తా అన్నాడు. నేను సందేహంగా చూస్తూ, కనీసం బయటికి వెళ్ళి బిజినెస్ అన్నా తెస్తున్నావా, అది లేదా ఆశ్చర్యంగా అడిగాను. వాడు మళ్ళీ నవ్వాడు. అరే, ఈ రోజుల్లో బయటికి వెళ్తే బిజినెస్ ఇచ్చేదేవడరా, బిజినెస్ కోసం ఎండల్లో పడి తిరిగే ఓపిక నాకు లేదు అన్నాడు నిర్లక్ష్యంగా. అప్పుడే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్లుంది. బ్రహ్మిగాడు అలర్ట్ అయి, ఎస్ సార్, ఓకే సార్, ఎస్టర్డే యు ఆర్ గివెన్ వర్క్ టు మీ, టుడే ఐఎమ్ గివెన్ వర్క్ టు స్టాఫ్ సార్, టుమారో ఐ సెండ్ యూ సార్, ప్రామిస్ సార్ అంటూ మెలికలు తిరుగుతూ ఆంగ్ల భాషను నిలువునా కూని చేసి పారేశాడు. అసలు నీకు ఇంగ్లీష్ లేపిన సుంఠ ఎవడరా, నిన్ను మేనేజర్ని చేసిన పరమసుంఠ ఎవర్రా, కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటే బిజినెస్ ఎలా వస్తుంది, మీ కంట్రోలింగ్ ఆఫీస్ వాళ్ళు ఏమీ అనరా అన్నాను నా విజిలెన్స్ తెలివితేటను చూపిస్తూ. బ్రహ్మిగాడు గంభీరంగా చూసి, నేను మేనేజర్ అయిన తర్వాత సిగ్గు, శరం, మానాభిమానాలు అన్నీ వదిలేశాను, రివ్యూ మీటింగ్లో ఎన్ని తిట్టినా ఏమీ పట్టించుకోను అన్నాడు ఎటో చూస్తూ. కాసేపు ఆగి, బిజినెస్ అంటావా, నన్ను మా పైవాళ్ళు ఎట్లా పీడిస్తారో అంతకన్నా ఎక్కువ మా స్టాఫ్ను పీడిస్తాను, వాళ్లే ఎలాగో తంటారు పడతారు, క్రెడిట్ మాత్రం మన ఖాతాలోనే పడుతుంది అన్నాడు పళ్ళికిలిస్తూ. నేను హేళనగా నవ్వి, అయితే నువ్వు ఏ పని చేయకుండా బేవారసుగా కూర్చుంటున్నావన్నమాట, నిన్ను కూర్చోబెట్టి మేపుతున్నందుకు మీ మేనేజ్మెంట్ని, ఇంట్లోకి రాణిస్తున్నందుకు మీ ఆవిడ్ని తిట్టాలి అన్నాను. వాడు చిన్నబుచ్చుకుని, మరీ అంత తీసిపారేకురా, అసలు ఇంటా బయట ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఏ పని చేయకుండా మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు, దీని వెనుక నా కృషి చాలానే ఉంది అని తాను పని దొంగగా మారిన క్రమం చెప్పుకొచ్చాడు. అదృష్టం అందరం ఎక్కిస్తే దురదృష్టం కిందికి లాగింది అన్నట్టు బ్రహ్మిగాడు బ్యాంకులో చేరిన 4 ఏళ్లు ఏ పని చేయకుండా బాగానే ఎంజాయ్ చేశాడు. బ్యాంకుల మధ్య పోటీని తట్టుకోవాలంటే చచ్చినట్టు పని చేయాల్సిన పరిస్థితి దాపురించింది.
దీనికి తోడు బ్రహ్మిగాడు అడ్డదారిలో ప్రమోషన్ తెచ్చుకుని మేనేజర్ కూడా కావడంతో పై అధికారుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఆ పరిస్థితుల్లో బ్రహ్మిగాడు కొత్తగా పని నేర్చుకునేసరికి చచ్చే చావు వచ్చింది. కానీ ఎంత చేసినా పై అధికారుల మెప్పు లభించకపోగా చీవాట్లు తినడం నిత్యకృత్యంగా మారింది. అప్పుడే బ్రహ్మిగాడికి జ్ఞానోదయం అయ్యింది. బిజినెస్ చేసినా చేయకపోయినా బిల్డప్ తగ్గకూడదని స్థిరంగా నిశ్చయించుకున్నాడు. మేనేజ్మెంట్ తనకి పెట్టే తిట్లు చీవాట్లు అన్నింటినీ వడ్డీతో సహా స్టాఫ్కి బదలాయించడం నేర్చుకున్నాడు. తను మాత్రం క్షణం తీరిక లేనట్లే నటించడం మొదలెట్టాడు. చివరికి తన నటనతో ఇంట్లో వాళ్ళని కూడా బోల్తా కొట్టించి 2 చోట్ల విజయం సాధించాడు. చేసిన నిర్వాకం చాలక సిగ్గు ఎగ్గు లేకుండా దానిని గొప్పగా చెప్పుకుంటున్న బ్రహ్మిగాడిని చూస్తే నా కోపం తారాస్థాయికి చేరింది. ఓ నీ బండవడా, ఈ మాత్రం దానికి పొద్దుటి నుంచి రాత్రి దాకా బ్యాంకులోనే పడి ఆడవడం దేనికి, పైగా ఆదివారం సెలవు అని కూడా లేకుండా అన్నాను ఎకచక్యంగా. చేతిలో ఉన్న గాజు పేపర్ వెయిట్ని బల్ల మీద గిరగిరా తిప్పుతూ, చూడు బ్రదర్, జీవితమే ఒక నాటక రంగం, మనమంతా నటులం, నేను పని ఒత్తిడని బిల్డప్ ఇవ్వకపోతే నా బతుకు తిరునాళ్ళలో కుక్క మాదిరి అయిపోద్ది అని నా వంక చూసి నవ్వాడు. నేను అర్థం కానట్టు చూశాను. మళ్ళీ వాడే చెప్పాడు, ఇంట్లో ఉంటే మా ఆవిడ నన్ను మార్కెట్కి వెళ్ళి కూరలు సరుకులు తెమ్మంటుంది, తెచ్చిన కూరలు ఫ్రిడ్జ్లో సర్దమంటుంది, కొన్ని కూరలు తరగమంటుంది, సాయంత్రం పెందరాడే ఇంటికి వెళ్తే పిల్లలు హోంవర్క్ చేయించమంటారు, అవి మనకు అర్థమై చావు, సెలవు రోజు వస్తే మా ఆవిడ ఇల్లు బూజ దొలపమంటుంది, వాషింగ్ మెషిన్లో బట్టలు వేయమంటుంది, పరుపులు తీసి టెర్రస్ మీద ఎండలో పెట్టమంటుంది, ఇట్లాంటి లిస్టు చాంతాడంతుంది అని తలపట్టుకున్నాడు. వాడు చెప్పేదంతా నోరెళ్లబెట్టి వింటున్నాను. కాసేపటికి తేరుకుని, అయితే ఇంట్లో పని ఎగ్గొట్టడానికి ఎప్పుడూ బ్యాంకులో పడి ఏడుస్తావన్నమాట, మరి ఇక్కడ తమరు చేస్తున్న నిర్వాకమేమిటో అన్నాను కాస్త వ్యంగ్యం చిరాకు కలగలిసిన స్వరంతో. బ్రహ్మిగాడు భుజాలెగరేసి, ఇక్కడ అంతే బాస్, మనకసలే నాలెడ్జి గండం పని గండం ఉన్నాయి, మేనేజర్ని కాబట్టి అందరినీ గదమాయించి పని చేయిస్తా, ఇంట్లో అయితే నా ఆటలు సాగవు, అందుకే ఇంటికన్నా గుడి బదిలేవని ఇక్కడే కాలక్షేపం చేస్తాను అని నా వంక చూసి కన్ను కొట్టాడు. నేను బలవంతంగా నవ్వు తెచ్చుకుని, భలేవాడివిరా, మొత్తానికి అదృష్ట జాతకుడివి అని వాడి భుజం తట్టి, ఏది ఒకసారి మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వు, ఆమెతో మాట్లాడాలి అన్నాను. వాడు భృగుటి ముడివేసి నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ గదిలో నిశ్శబ్దంగా మోగుతున్న ఏసీ బ్రహ్మిగాడి మొహానికి పడుతున్న చెమటను ఆపలేకపోతోంది. వాడి అవస్థ చూడలేక, భయపడుకురా డింబకా అని నవ్వుతూ అభయహస్తం చూపాను. ఏమనుకున్నాడో ఏమో, భ్రమరాంబ నెంబర్ ఇచ్చాడు. ఆమెకు ఫోన్ చేసి, నేనమ్మా శివరావన్నయ్యని, నువ్వు అర్జెంటుగా మీ ఆయనకి విడాకులు ఇచ్చేయి, నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, అన్ని విషయాలు నేను మాట్లాడతాను, మా బ్రహ్మిగాడి చేత నెల నెల భరణం కూడా కక్కిస్తాను, నీ జీవితంతో పాటు మీ పిల్లల జీవితాలు కూడా బాగుపడతాయి అన్నాను. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిన బ్రహ్మిగాడు అవాక్కై చూస్తూ ఉండగా, మీ బ్యాంక్ హెచ్ఆర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వరా, మీ బ్యాంకు బాగుపడుద్ది, స్టాఫ్ కూడా హాయిగా ఉంటారు అన్నాను. ఈసారి మా బ్రహ్మిగాడు మూర్చొచ్చి పడిపోయాడు. మీరింతవరకు బ్రహ్మిగాడి బ్యాంకు ఉద్యోగం కథ విన్నారు. కలం బలభద్రపాత్రుని ఉదయశంకర్, ఫోన్ 9494536524, గళం పప్పు భోగారావు. ఈ కథ సహరి వీక్లీలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.